जानवी शॉर्ट्स खोल दो। प्लीज उसे जाने दो, बच्चे है वो। ఒక హ్యాపీగా ఉన్న లైఫ్లోకి ఒక సాతాన్ అనేది వెంటాడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో ప్రవేశించి తన కూతుర్ని వశం చేసుకొని వాళ్ళ మాట వినకుండా చేస్తే సో అసలు కబీర్ కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేశాడు? ఇంతకీ వనరాజ్ ఎవరు? అతడి బారి నుంచి జాన్వీని కాపాడడానికి కబీర్ అతని కుటుంబం ఏం చేసింది? సో ఈరోజు వీడియోలో ఈ సాతాన్ మూవీ స్టోరీ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వరకు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక కథ విషయానికి వెళ్ళిపోతే మనకి హ్యాపీగా లీడ్ చేస్తున్న అజయ్ దేవగన్ ఫ్యామిలీ కుటుంబం అయితే కనిపిస్తుంది. 2 పిల్లలు, ఒక భార్య. సో వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి అయితే వెళ్తూ ఉంటారు. సో వీళ్ళ స్కూల్లో పిల్లలు బాగా చదువుతుండగా సో ఫ్యామిలీని అయితే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాడు, కొత్త హౌస్కి. సో తీసుకెళ్తుండగా ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది. ఈ పిల్లలు ఆ ఇంట్లోకి వెళ్ళాక చాలా హ్యాపీగా అయితే ఉంటారు, ఆడుకుంటారు. సో సరదాగా ఏదో ఒక రోజు బయటికి వెళ్దామని దాబాగా అయితే తీసుకెళ్తాడు వాళ్ళ డాడీ. సో తీసుకెళ్ళాక ఇక్కడైతే ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తారు. పరోటాలు అయితే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, అదేమో కూతురికి ఇష్టం ఉండదు. డైట్ చేస్తావేంటి తినకుండానే అలా మమ్మీ అంటది. సరదాగా ఫన్నీ కన్వర్జేషన్ అయితే ఆ హోటల్లో మొత్తం సాగిద్ది. సో చాయ్ తాగుదామని అజయ్ దేవగన్ 2 చాయ్ కోసం 500 నోట్ వేస్తాడు. సో ఆ దాబావాడి దగ్గర గూగుల్ పే ఉండదు, ఫోన్పే ఉండదు, చేంజ్ కూడా ఉండదు. సో దీంతో ఆ పక్కన వచ్చిన మాధవన్ అంటే వనరాజుకి అయితే ఒక హింట్ దొరికింది అన్నట్టు కదా టీ కప్పులు 2 తీసుకొని వెళ్ళి అక్కడికి ఎడతాడు వాళ్ళ టేబుల్ మీద. సో ఈ టైప్ మాకెందుకని అజయ్ దేవగన్ అనగానే మా నోడు ఏం చేస్తాడంటే మీకోసమే చేంజ్ లేదన్నారుగా, 20 రూపాయలకి ఏమవుద్దులే అన్నట్టు అయితే చెప్తాడు. ఈ టీ తీసుకున్న కొంప ముంచిద్ది వీళ్ళది లైఫ్లో అయితే. సో హ్యాపీగా లీడ్ అవుతున్న లైఫ్లోకి అప్పుడే ఆ పిల్లని హిప్నటైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ పిల్లతో సరదాగా మాట్లాడతా మీకు ఏమన్నా ఆర్డర్ బుక్ చేయాలంటే చెప్పండి, నేను చూస్తాను మెనూ అని చెప్పి ఆ అమ్మాయి అయితే చదువుతూ ఉంటుంది, వాళ్ళ కూతురు అజయ్ దేవగన్ కూతురు. సో దీంతో అజయ్ దేవగన్ ఏమో వాష్రూమ్కి వెళ్ళొస్తానని అలా బయటికి వెళ్ళంగానే అప్పుడే ఒక లడ్డు అయితే ఇస్తాడు. సో ఆ లడ్డు ఈ చిన్నపిల్లల్లో 2 ఎవరు తీసుకుంటారో చూసుకోమని అయితే చేస్తాడో. సో ఆ పిల్లోడు తీసుకోతుండగానే ఈ పిల్ల అయితే తీసేసుకుంటుంది. సో ఈ పిల్ల తీసుకొని ఆ లడ్డు అనేది గుటికమని నోట్లో పెట్టేసుకొని నమిలిద్ది. సో ఎప్పుడైతే నమిలిందో అప్పుడే ఆ శరీరంలో అనేది హిప్నటైజ్ చేసే మార్పులు అయితే లోపడతాయి. సో ఇదేమో తల్లిదండ్రులు అయితే గమనించరు. అజయ్ దేవగన్ బయటకు వెళ్తాడు, మళ్ళీ మామూలుగా వచ్చేసరికి మొత్తం నార్మల్ అయిపోద్ది. తల్లి కూడా చూడదు లడ్డు తిన్నట్టు. సో సడన్గా ఆ అమ్మాయికి ఏదో అయినట్టు అయ్యి వాడు చెప్పిన మాటని అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళి కారులో అయితే కూర్చుంటుంది ఆ డాబా దగ్గర. ఈ జాన్వీ దగ్గరికి వచ్చి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తాడు. సో ఇది ఇంటికి వెళ్ళాక తిను అనగానే ఆ బిస్కెట్స్ మొత్తం దారిలో వెళ్ళంగానే ఇంటికి వెళ్ళాకే మొత్తం తినేద్ది. అప్పటికే వాళ్ళ అమ్మ అడిగిద్ది ఎందుకు ఆ అబ్బాయి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు ఆయన అని అడిగిద్ది. అంకుల్ ఏమీ లేదు మామూలు జాగ్రత్తగా ఉండమని చెప్పాడని అయితే కూతురు చెప్పింది. దీంతో వీళ్ళు ఇంటికి వెళ్ళాక హ్యాపీగా స్విమ్మింగ్ పూల్లో అయితే స్నానం చేసి నలుగురు ఆడుకుంటారు. తర్వాత ఇంటి లోపలికి వచ్చి జాయిగా జ్యోతిగా అయితే స్నానం చేసింది కదా ఆ తల రుద్దుకుందామని టెర్రస్ పైకి ఎక్కి చూస్తుండగా గేటు దగ్గర అయితే ఈ వనరాజు అయితే కనిపిస్తాడు. సో ఈ వనరాజు కనిపించగానే షాక్ అవుద్ది. ఏంటి దాబాలో ఉన్న వ్యక్తి ఇంటి వరకు ఎలా వచ్చాడని అయితే వాళ్ళ ఆయన అయితే అడిగిద్ది తొందర రమ్మని. సో నేను ఛార్జర్ కోసం వచ్చాను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, ఇంటికి ఫోన్ చేయాలి, ఛార్జింగ్ అయితే లేదు, కోఇన్సిడెన్స్ మీరు పక్కన ఉన్నారు నాకు తెలియదు ఇటు సైడ్ అని చెప్పి అలా చెప్పి కాఫీ పెట్టమని ఎంచి అజయ్ దేవన్ అంటాడు. సో అజయ్ దేవన్ అనగానే జ్యోతికి వెళ్ళి కాఫీ పెట్టి అడిగిద్ది. సో అతను ఇక్కడి వరకు ఎందుకు రావాలి, మన ఇంటి వరకు ఎందుకు వచ్చాడు, ఛార్జింగ్ కోసం ఇంత దూరం వచ్చాడా ఏంటని అని అడగగానే జాన్వీ ఉంటుంది కదా, జాన్వీ బిస్కెట్ ప్యాకెట్ తిన్నదో లేదో చూసుకుంటాడు. తిన్నాక వెంటనే ఇక హిప్నటైజ్లో అయితే పడిపోద్ది. ఈ వనరాజు అయితే హిప్నటైజ్ చేస్తాడు. అప్పటికే బుడ్డోడు ఆడుకుంటాడు, 2 సార్లు ఆడుకుని అక్క రా ఆడుకుందాం అని చెప్తే వెళ్ళు ఇంకెప్పుడు మీ తమ్ముడు అడగకుండా ఆ ఉయ్యాలుగు అని చెప్పి వనరాజు అయితే ఆర్డర్ వేస్తాడు. ఈ ఆర్డర్ వేసిన వెంటనే హిప్నటైజ్ చేసిన వ్యక్తి కదా ఈ పిల్లోడిని ఎత్తుకొని ఆ ఉయ్యాలు అయితే ఊగిద్ది. మామూలుగా కాదు, వాడికి దడొచ్చి పడిపోద్ది. సో అంతలాగా ఆడి ఈ తల్లిదండ్రులు ఇద్దరు అక్కడ అజయ్ దేవగన్ జ్యోతికి వెళ్ళి అయితే తిడతారు మీ తమ్ముడితో ఎలా బిహేవ్ చేసేదని. డిన్నర్ టైం అయితే వస్తుంది, రానే వస్తుంది. డిన్నర్ టైం కూర్చొని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటుంటే అప్పుడే వనరాజులో ఉన్న విశ్వరూపాన్ని అయితే చూపిస్తాడు. సో జాన్వీని తన కంట్రోల్లో పెట్టుకొని తల్లిదండ్రుల మాట వినకుండా చేసి సో తను ఏది చెప్తే అదే చేస్తుంది. వనరాజు ఏది చెప్తే జాన్వీ అదే చేస్తుంది.
వెళ్ళి వంటగదిలోకి వెళ్ళి టీ పొడి తెచ్చుకొని తిను అంటే టీ పొడి తెచ్చుకొని తింటూ ఉంటుంది. వాళ్ళ డాడీని కొట్టు కొడిద్ది. సో నువ్వు నేను చెప్పిన మాట విను అని అన్నీ కమెంట్స్ అన్నీ వేస్తూ ఉంటాడు. నవ్వమంటే నవ్విద్ది, పిచ్చగా నవ్విద్ది. దీంతో కోపం వచ్చేసి ఫోన్లు బద్దలు కొట్టేద్ది. సో బుద్ధలు కొట్టేసిన వెంటనే మీ తమ్ముడి బుర్ర బద్దలు కొట్టే నన్ను ఏమన్నా చేస్తా అని చెప్తే తమ్ముడి బుర్ర అయితే బద్దలు కొట్టేద్ది. సో ఇంతలో కోపం వచ్చి అజయ్ దేవగన్కి వనరాజు పీక పట్టుకొని పిసికేస్తుండగా సడన్గా కాయిన్ బెల్ మోగిద్ది. అప్పుడే పోలీసులు వస్తారు. సో ఇద్దరు కానిస్టేబుల్ అయితే వస్తారు. ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి అసలు ఇంట్లో ఏం జరుగుతుందని చూస్తారు. సో అప్పటికి ఫోన్లో బద్దలు కొట్టేద్దిగా. ఒక ఫోను ఇలా వాటర్లో స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసామంటగా జ్యోతిగా అయితే ఒక బియ్యం డబ్బాలు అయితే లోపల పడుద్ది. సో పెట్టి ఆ ఫోను ఏమో SOSకి అయితే కాల్ చేస్తుండదు. 5 మిస్డ్ కాల్స్ దాకా వచ్చినాయి. సో ఎవరు మాట్లాడరు ఏంటంటే ఆల్రెడీ వనరాజు అయితే జాన్వీకి కమాండ్ ఇస్తాడు. నువ్వు ఏదన్నా చేస్తే నువ్వు వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ఇప్పి కూర్చో, ఇక్కడ ఏదన్నా సీన్ జరిగితే నువ్వు పేల్చి అని అయితే చెప్పింది. పోలీసులు కూడా భయంగా ఈ అజయ్ దేవగన్ జ్యోతికి ఏం చెప్పకుండా కవర్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఎక్కడ ఉందని ఎతుకుతా అని చెప్పి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫోన్ అయితే తీసుకొచ్చి పోపుల డబ్బాలు ఉందని చెప్పింది. లోపల ఏదో గ్యాస్ లీక్ అవుతుందని అప్పటికే పోలీస్ అంటే గ్యాస్ ఏమీ లీక్ అవ్వట్లేదని చెప్పి వెళ్ళి ఎలాగోలాగిన అక్కడి నుంచి ట్రై చేసి ఆ అమ్మాయిని అయితే తీసుకొచ్చేద్ది. సో మా అమ్మాయిని విడిపించు, కాపాడు, ఎందుకు నీ ఎలా చేస్తానో నీకు ఏం కావాలని చెప్తే అజయ్ దేవగన్ ఏమో డబ్బులు కావాలేమో అనుకొని చెప్పి ఆ కబీర్ ఏం చేస్తాడంటే ఆ డబ్బులు బంగారం అవన్నీ తీసుకొచ్చి వనరాజుకి అయితే ఇస్తారు. ఈ మాధవన్ గడు తక్కువ ఈ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతున్నానని చెప్పి పిల్లనైతే క్యూర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయి తలుపేసిన వెంటనే ఈ డబ్బు నగలన్నీ ఆ గుమ్మం ముందే కాల్ చేస్తాడు. నేను దేవుణ్ణి, నాకు ఇవేమీ వద్దు, నా మాట శాసనం, ఇదంతా నా వల్లే జరగాలని చెప్పి గట్టిగా అయితే కమెంట్స్ ఇస్తాడు. సో ఈ డబ్బుకి లొంగేవాడిలా కనిపిస్తున్నాను, నాకు ఈ డబ్బే ముఖ్యమైతే నేను ఎప్పుడూ ఇలాంటివి చేద్దును, నేను డబ్బు కాదు, నేనే బ్రహ్మ, నేనే విష్ణు అన్నట్టు, నేనే సాతాన్ అన్నట్టు గట్టిగా అయితే ఒక కమాండ్ ఇస్తాడు. ఈ బొడ్డోడేమో గాయపడి లోపల అయితే పడుకుంటాడు. సో ఆ తర్వాత జ్యోతికకి అయితే కోపం అనేది వస్తుంది. సో పిల్లని డ్యాన్స్ వేయమని చెప్పి సాంగ్ సెట్ బ్లూటూత్ ఆన్ చేసేసి డ్యాన్స్ అయితే వేపిస్తాడు. ఆదవన్ అయితే పడుకుంటాడు. ఇక్కడ వనరాజు అయితే ఆ సోఫాలో పడుకుని ఆ పిల్లతో అయితే డ్యాన్స్ వేపిస్తాడు. నాన్ స్టాప్గా 2 or 3 hours అయితే డ్యాన్స్ వేస్తూనే ఉంటుంది జాన్వి. సో దీంతో వాళ్ళ తల్లికి అయితే కోపం వస్తుంది. ఎలాగోలాగిన వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తారు అజయ్ దేవన్ జ్యోతిక. సో నేను కిందకి వెళ్ళి వాడు అంత చూస్తాను అన్నట్టు చెప్పి జాయిగా పిల్ల కమెంట్ అక్కడ పెడతాడనమాట. డ్యాన్స్ వేసాక అక్కడే ఉండమంటాడు, నువ్వు పడుకోకు నేను పడుకుంటా అని చెప్పి ఎవరు రాకుండా చూడమంటే అలా చూస్తూ ఉంటుంది. అజయ్ దేవగన్ వెళ్ళేసరికి ఆ పిల్ల ఏమో పాపం టాయిలెట్ అయితే పోసేద్ది. సో ఇంకా చూడలేక తన కన్న తండ్రి ఇక మెల్లగా పైకి ఎక్కేసి జ్యోతికని అయితే పిలుస్తాడు. జ్యోతికి వెళ్ళేసరికి టాయిలెట్ పోసి ఇవన్నీ చేస్తుంది. ఇక్కడ వనరాజుకి అయితే తెలుస్తుంది, చిచ్చి నువ్వు ఇంకా చిన్నపిల్లదానివా ఎక్కడికి వేసేస్తుంది చిచ్చి కబుర్లే అంటే ఇక కిందేమో డైరీ అయితే తీసేద్ది. సో తీసేయగానే మన అజయ్ దేవన్కి ఇలా కోపం వచ్చి వాళ్ళ అమ్మకి జ్యోతిక కూడా కోపం వచ్చింది, ఎలాగైనా అటాక్ చేయాలని అజయ్ దేవన్ పైనుంచి కిటికీల నుంచి కింద దిగుతూ ఉంటాడు. ఇక్కడ ఏమో జ్యోతిక అయితే ఈయనైతే కొట్టేద్ది. ఇద్దరు కొట్టేసి ఈ వనరాజు గారిని అయితే పిత్త కొట్టేస్తారు. సో నువ్వు ఆ అమ్మాయిని విడిపించు, ఈ మంత్రాలు చెప్పి తనని విడిసేయి అని చెప్పి ఇలాగని చెప్పి భయపెడతా ఉంటాడు. అయినా ఆడేమో ఈ కొట్టిందంతా అటర్ ఫ్లాప్ అయ్యి మళ్ళీ పిల్లని ఎపిటైజ్ చేసి నన్ను కొట్టారు కదా మీ తమ్ముడిని వెళ్ళి చంపే అంటది. ఇలా చంపే అనగానే వనరాజు గారు ఇలా ఆర్డర్ వేయగానే ఈ పిల్ల జాన్వి వెళ్ళిపోయి వాళ్ళ తమ్ముని చంపుదామని అయితే పైకి కిందకి మొత్తం రూమ్లన్నీ ఎతికేద్ది. సో వీడు ఎక్కడో మూలన అయితే దాకొని ఉంటాడు. సో ఆ పైకి వెళ్ళిపోయి ఆ మూలన దాకున్న వ్యక్తిని పైనుంచి అయితే కింద తోసేసిన వెంటనే ఇంకా వీడు చచ్చిపోయాడు అనుకొని అజయ్ దేవగన్ జ్యోతికి అయితే ఏడుస్తూ ఉంటారు. సో ఈ జాన్విని వనరాజు గారు ఏమో అడవుల్లోకి అయితే తీసుకెళ్ళిపోతాడు. ఈ పిల్లని అయితే హాస్పిటల్కి తీసుకెళ్తారు. సో ఆ తర్వాత నుంచి అజయ్ దేవగన్ అయితే వేటాడతాడు. వీడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి అడవులకి అయితే వెళ్ళి ఇక్కడైతే చాలామంది అమ్మాయిలు ఉంటారు, అందరూ టీనేజ్ అమ్మాయిలే. సో పెద్ద పిల్లలు అయితే కాదు. అసలు మిస్సింగ్ అయిన కేసుల్లో హైయెస్ట్ ఈ అమ్మాయిలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారని తెలియదు. కానీ ఈ వనరాజు గారి దగ్గర ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు. సో ఇది ఫాలో అవుతూ వెళ్తున్న కబీర్ అయితే అక్కడికి వెళ్ళి చూస్తాడు అడవిలో ఏం చేస్తాడని చెప్తే అన్నీ చాలా బొమ్మలు ఈ అమ్మాయిని వేసుకొని ఒక విరూపాక్షలాగా మనకి అగ్ని ఆహుతి చేసుకుంటారు కదా, అలాగ ఒక్కో బొమ్మని అయితే ఆహుతులు అయితే పడేస్తూ ఉంటాడు వనరాజు. సో ఇదంతా చూసి మనోడు అటాక్ చేద్దామని వెళ్ళేసరికి అడిగి దొరికేస్తున్న మంత్రాలు లాస్ట్ బొమ్మ ఇలా పిల్లది ఇలా పడేస్తుండగా అగ్నిలో. సో ఈడు ఇలా కాలుకి అయితే ఒకటి గుచ్చి ఇక ఇలా ఉంటాడు కదా, అప్పుడు నాలుకని బయటికి సాపి ఆ చాకుతో అయితే కోసేసిన వెంటనే ఇంకా మంత్రాలన్నీ పోతాయి కదా. వీళ్ళ తమ్ముడి దగ్గర టూల్ అయితే ఉంటుంది, అదేంటంటే వాయిస్ రికార్డర్ టూల్ ఉంటుంది. సో వీడు చెప్పింది జపించే మంత్రందే
హీరో అవడానికి ఆడ మాట వినేలాగా ఒకటైతే రికార్డ్ అయితే చేస్తాడు. ఇది అదే జవాన్ మొత్తం ఎడిటింగ్ చేసుకుని వీళ్ళకి ఆ రికార్డ్ వినిపించి వీళ్ళని అందరిని అయితే క్యూర్ చేపిస్తాడు. ఇక ఫైనల్గా అయితే వీడిని అటాక్ చేసిన తర్వాత ఈ పిల్లలకి థ్యాంక్స్ చెప్దామని పోలీసులు కూడా ఇంతమంది పేరెంట్స్కి మీరు ఆపద బంధువులాగా ఆదుకున్నారు, సో అన్ని ఏం చేశారని చెప్పి ఇలాగని చెప్పి అలా ఎంతెంత కిడ్నాప్ అయ్యారో అలా ఇంటిందరికి పిల్లల్ని పంపించేసామని చెప్పి హాస్పిటల్ అయితే ఒక పోలీస్ ఆవిడ చెప్పింది. దాని తర్వాత తిరిగేస్తే 1 year తర్వాత సో వాడు ఎక్కడ ఉన్నాడంటే ఒక డ్రైనేజీలో అయితే ఎక్కడో అండర్ గ్రౌండ్లో పెట్టేసి ఐరన్ గొలుసులతో కట్టేసి గడ్డం అవన్నీ ఎవడో దేవుడు కాదు, సో దేవుడు అనేవాడు మానవ రూపంలో ఉన్నాడు, నువ్వు సాతానని చెప్పి మన అజయ్ దేవగన్ అయితే గట్టిగా ఒక తిట్టి అయితే తిడతాడు. సో అది మూవీ. సో ఇక అక్కడికైతే ఎండ్ అయిపోద్ది, అక్కడ అండర్ గ్రౌండ్లోనే మూవీ అయితే ఫినిష్ అవుద్ది. సో ఈ మూవీ అయితే చాలా అయితే సస్పెన్స్ థ్రిల్లర్ చూసే వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మూవీలో అయితే కొంచెం దృశ్యం సీక్వెన్స్ అయితే కనిపిస్తే లాస్ట్ క్లైమాక్స్ విరూపాక్ష మూవీలో అయితే కనిపిస్తాయి. సో ప్రెడిక్టబుల్ చేసేవాళ్ళు మూవీ లవర్స్కి అయితే తెలిసిపోద్ది. సో వీడియోని అయితే ఇక్కడితే ఎండ్ చేస్తాను. ఈ మూవీ స్టోరీ మీలో ఎంతమంది చూస్తారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.